శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. దురదృష్టమో అదృష్టమో హనుమాంతటి మహానుభావుడు పట్టుకున్నాడు ఆ రెండు కాళ్ళు. పట్టుకుని ఆకాశంలోంచి ఒక్కసారి కిందకి ఈడ్చేశారు. ఇలా ఈడ్చేస్తూ దిగిపోయారు. మహర్షి ఒక అద్భుతమైనటువంటి యుద్ధాన్ని ఆవిష్కరించారు. అక్కడ ఏమి చేయలేదు అసలు అక్షకుమారుడితో యుద్ధాన్ని. చేతిలో రెండు కాళ్ళు పట్టుకున్నారు. పట్టుకుని కొన్ని వేల మార్లు తిప్పారు ఆకాశంలో. పట్టుకుని గిర్ర 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 కొన్ని వేల మార్లు తిప్పేశారు. అలా తిప్పితే సభగ్నబాహూరుకటీ శిరోధర క్షరన్న సృజ్మిర్మధితాస్తిలోచన సభగ్నబంధి ప్రవికీర్ణ బంధనో హతక్షితై వాయుసుతేన రక్షస. ఆ వేగంలో తిప్పుతుంటేట ఆ వేగాన్ని తట్టుకోలేక కనుగుడ్లు రెండు ఊడి ఎగిరిపోయేట. తర్వాత ఇంకా వేగంగా తిప్పుతుంటే వేగం తట్టుకోలేక తల ఊడిపోయి ఎగిరిపోయింది. ఇంకా తిప్పుతూనే ఉన్నారు. ఆ తిప్పుతూ ఉండడంలో నడుం దాకా శరీరం ఊడిపోయి వెళ్ళిపోయి ఎక్కడో ఓ చెట్టును కొట్టి పడిపోయింది. ఇంకా తిప్పారు, మోకాళ్ళ వరకు శరీరం ఊడిపోయి వెళ్ళిపోయింది. ఇంకా తిప్పారు, పాదాల వరకు వెళ్ళిపోయింది. పాదాలు రెండు చేతిలో ఉన్నాయి. ఇలా చూసి విసిరావతల పారేశారు. ఆయన యుద్ధం అంటే అలా ఉంటుంది. వాల్మీకి రామాయణంలో లేదు కానీ ఒక చోట ఒక మాట అంటారు, రామరావణ యుద్ధం ప్రారంభమయ్యే ముందు గ్రద్దలు సమావేశం పెట్టుకున్నాయిట. కావలసినంత విందు, ఎక్కడా ఎవ్వరూ భోజనాలకి డబ్బు కట్టక్కర్లేదు. కాబట్టి ఉపనయనాలు వివాహాలు ఉన్నవాళ్ళు చక్కగా చేసేసుకోండి. కానీ ఒక్కటి మాత్రం నియమం పెట్టుకుందాం, పళ్ళు ఊడిపోయినటువంటి గ్రద్దలు, ఓపిక లేని గ్రద్దలు, హనుమ కొట్టిన వాళ్ళని తినండి. ఎందుకంటే అందులో ఇంకా ఎముకలు అవి ఏమి ఉండవు, గుజ్జుంటుంది. చక్కగా లేహ్యం తిన్నట్టుగా తీసుకుని తినేసేయచ్చు. కాస్త మధ్య వయస్కులైనటువంటి వాళ్ళు అంగదుడు, నలుడు, నీలుడు, జాంబవంతుడు ఇలాంటి వాళ్ళు కొట్టినటువంటి వాళ్ళని తినండి. చచ్చే వరకు కొడతారు, ఎముకలు గట్రా విరిగిపోయేటట్టుగా కొట్టి చంపుతారు. కాబట్టి మధ్య వయస్కులకి పెద్ద ఇబ్బంది ఉండదు, తినచ్చు. అందుకని వాళ్ళు తినండి. ఇంకా యువకులైనటువంటి గ్రద్దలు ఉంటారు, వాళ్ళు మాత్రం బాగా యువకులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ యుద్ధానికి రామచంద్రమూర్తితో వచ్చినటువంటి వానరాల్లో అటువంటి వాళ్ళు ఎవరిని చంపారో వాళ్ళు ప్రాణం పోయేటట్టుగా కొట్టి వదిలేస్తారు. వాళ్ళని తినడానికి దంతపుష్టి ఉండాలి. యువకులైనటువంటి గ్రద్దలు తినండి. రాముడు చంపిన రాక్షసులు ఉంటారు, ఎవ్వరూ తినకండి. రాముడు చంపిన రాక్షసుల్ని సాయంకాలం పట్టుకొచ్చి అక్కడ పెట్టండి, అందరం కళ్ళకద్దుకు తిందాం, ప్రసాదం అది అని గ్రద్దలు తీర్మానించుకున్నారు. అయితే ఒకటిది వాల్మీకి రామాయణం కాదు సుమండి, ఎవరో సంతోష ప్రకటనానికంటే రామరావణ యుద్ధంలో ఎవరెవరి యుద్ధశక్తి ఎలా ఉంటుందన్నదాన్ని ఆవిష్కరించడానికి చెప్పినటువంటి విశేషం అంతే. కాబట్టి ఇప్పుడు ఆ వచ్చినటువంటి వాడు అక్షకుమారుడు మడిచిపోయాడు. కొడుకు చనిపోయాడన్న వార్త వెళ్ళింది. మొట్టమొదటిసారి జీవితంలో బాధ అంటే ఏమిటో రావణాసురుడికి అనుభవానికి వచ్చింది. ఇప్పటి వరకు ఒకళ్ళని బాధ పెట్టడమే, తను బాధపడ్డం అంటే తెలియదు. అవతలవాడి బాధ ఎలా ఉంటుందో ఊహించినటువంటి సంస్కారం లేదు. మొదటిసారి కన్న కొడుకు పోయాడు. బాధ అన్నది కలుక్కున గుచ్చుకుంది. చూశాడు, ఓ ఇక ఈ హరివీరుణ్ణి పట్టగలిగినటువంటి వాడు సామాన్యుడెవడు లేడు, ఇక తప్పదు, చాలా చాలా గొప్పవాణ్ణే పంపించాలి అని సభ వంక కలియ తిరిగి కుమారుడైనటువంటి ఇంద్రజిత్ వంక చూశాడు. ఇంద్రజిత్ లేచి నిలబడ్డాడు. నాయనా, నేను యజ్ఞాలు చేసిన, దైవ సంబంధంగా నాకేదైనా ప్రమాదం ఏర్పడినా లేదా యుద్ధంలో నాకు ఎప్పుడైనా క్లిష్టమైన పరిస్థితి వచ్చినా నా కొడుకు ఇంద్రజిత్ ఉన్నాడు అని నిన్ను తలుచుకుని నేను ఊరట పొందుతుంటాను. నిజంగా కూడా ఉత్తరాఖండలో అగస్త్య మహర్షి రామచంద్రమూర్తి అంతఃపురానికి వెళ్ళారు. వెళ్ళి మాట్లాడుతుంటే రాముడు అడిగాడు, రావణుడికి అంత శక్తి ఎక్కడదని. అడిగితే అగస్త్యుడు అన్నాడు, రావణుడు కాదు ప్రమాదకారి, ఇంద్రజిత్ ప్రమాదకారి. ఎందుచేతనంటే రావణుడు కూడా ఇంద్రుణ్ణి ఓడించడంలో కొంచెం కాల విలంబనమై విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళాడు. ఇంద్రజిత్ వచ్చి తలుపు కొట్టాడు పడుకున్న తండ్రికి. నిద్రలో లేచి ఎందుకురా నిద్రాభంగం చేశావన్నాడు. నాన్నగారండి లంకకి వెళ్ళిపోదామన్నాడు. అదేమిట్రా, ఇంద్రుడితో యుద్ధం అవ్వాలి కదా అన్నాడు. ఓడించి నాన్నగారు కట్టేసి కాళ్ళు చేతులు కట్టి లంకకు పంపించేశాను పదండి అన్నాడు. ఇంద్రజిత్ అని బిరుదు వచ్చింది.
సామాన్యమైన యుద్ధం కాదు. నికుంభలా హోమం చేసి నల్లటి మేకని ఒకదాన్ని పళ్ళతో పట్టి పీకి అర్పిస్తాడు అమ్మవారికి. అర్పణ చేసి కాని రథం ఎక్కాడా ఇక అది కనపడదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.